ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా ప్రేమ వందనములను సంతోషముతో తెలియపరుస్తున్నాను. ఈ మార్చి నెల ప్రారంభించినట్లే అనిపించింది. ఉన్నట్టుండి ఈరోజు చూస్తే 31వ తేదీ వచ్చింది. ఉన్నట్టుండి కాదు, సాధారణంగానే వచ్చింది. ఏం చెప్పాలనుకుంటున్నా, దినములు, సమయములు, గడియలు వేగముగా పరిగెత్తుచున్నవి. సాధారణంగా మార్చి నెల వచ్చిందంటే మార్చి ఫాస్ట్ చేసినట్లుగా వేగముగా నడుచుకొని వెళ్తుందంటారు. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఎందుకు తెలుసా? ఈ దినమును మనం చూస్తున్నాం. మార్చి నెల 31వ తేదీ వరకు మనల్ని నడిపించిన వాడు ఆయనే కదా. ఆయనకే మహిమ కలుగునుగాక. ప్రభు బిడ్డలారా, ఒకటి మాత్రం మనసులో ఉంచుకొనండి. మిమ్ములను బయటివారు నడిపించలేదు, డబ్బు మిమ్మల్ని నడిపించలేదు, మిమ్ములను మీరే నడిపించడం లేదు. ప్రభువు మాత్రమే నడిపిస్తున్నాడు. ప్రభువుకి స్తోత్రం. సంతోషంగా ఉంది కదా? ఆమేనని చెప్పి, అవును తండ్రి, ప్రభువే మా ఇంటిని నడిపిస్తున్నారని చెప్పండి. అది ఎంత గొప్ప సంతోషం దేవునికి. సరే, నేటి మాట మనం వినాలి కదా. అనుదినము పరిశుద్ధాత్మునితో నడవాలి కదా. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో నడిచేటప్పుడు, మీతో మాట్లాడేటప్పుడు దేన్ని గురించి మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాడంటే, 1 తిమోతి 4వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును విశ్వాసముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాస భ్రష్టులగుదురు. తిమోతికి అపోస్తలుడైన పౌలు ఒక ఉత్తరము రాస్తున్నాడు. అయ్యా తిమోతి, కడవరి దినములు వచ్చేటప్పుడు చాలా గుర్తులలో ఒక గుర్తు వారు అంటున్నారు, విశ్వాసమును విడిచిపోయేటువంటి ఒక పెద్ద గుంపును నీవు చూస్తావు. ఒకవేళ మీ దినముల తరువాత ప్రభువైన యేసు రాకడలో అలాంటి కార్యములు జరుగుతాయని ఆ దినమందే ప్రత్యక్షతగా వ్రాశాడు. చెప్పేటువంటి మాట పరిశుద్ధాత్ముడు తేటగా చెప్పుచున్నాడు, బహిరంగముగా చెప్పుచున్నాడు. దేంట్లో నుంచి? విశ్వాస విషయంలో. ఒకటి, ఈ లోకపు వంచన ఆత్మచేత, మోసపరచు ఆత్మచేత. మూడవది దయ్యముల బోధ. మోసపరచు ఆత్మలు, దయ్యముల బోధకు లక్ష్యముంచి ఆ విశ్వాసములో నుంచి చూడండి, ఇప్పుడు దేనికి చూసినా ప్రార్థిస్తాము, ప్రభువును ఆనుకొని ఉంటాం, ప్రభువును నమ్మి ఉంటాం, ప్రభువుతో నడుస్తాం, ప్రభువు నడిపిస్తాడు, ప్రభు అన్నం పెడతాడు, ప్రభు చొక్కా ఇస్తాడు, ప్రభు కారు కావాలా, ప్రభు ఇస్తాడు తగిన సమయం ముందు. ప్రభువునే ఆనుకోండి అని మనం మాట్లాడుతున్నాం కదా. ఆ విశ్వాస జీవితం గురించి మాట్లాడుతున్నాము కదా. ఎలాగంటే వాక్యం సెలవిస్తుంది, భయంకరమైనటువంటి దయ్యముల బోధ, అది మోసపరిచేటువంటి ఆత్మలు, ఒక గుంపు ఆ మాటలకు చోటిస్తారు, నమ్ముతారు. అలాగైతే ఈ విశ్వాస జీవితంలో నుంచి తొలగిపోతారు. ఈరోజు దీనిని పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. వచనమునే నేను మీకు చెప్తున్నాను, పరిశుద్ధాత్ముని ప్రత్యక్షత. అందువలన మోసగించు ఆత్మల విషయమై జాగ్రత్తగా ఉండుండి. ఈ వాక్యములో దయ్యముల బోధ, విశ్వాసమేం లేదు, ఫెయిత్ ఏం లేదు, నువ్వేమనుకుంటున్నావో అలాగే అని మాట్లాడేటువంటి ఒక లోకం. జాగ్రత్తగా ఉండి స్తోత్రం చెల్లించి మీ విశ్వాస జీవితమును కాపాడుకొనండి. అనుదినము చెప్పండి, నా విమోచకుడు సజీవుడు, ఆయన నడిపిస్తాడు. ప్రార్థించుదాం. మీ కొరకు, మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తాను. మీ అవసరతలను ప్రభు తీర్చినట్లు ప్రార్థించుదాం. మంచి దేవా, మీ ప్రియ బిడ్డలను మార్చి 31 వరకు నడిపించిన దయకై స్తోత్రములు. అను దినం పరిశుద్ధాత్మునితో అనే స్వరం ప్రతిరోజు వీరి చెవులలో వినబడుతున్నందుకు స్తోత్రం. ఈ దినం చక్కటి సత్యమును నేర్పించారు, విశ్వాసమును కాపాడుకునే కృపను బోధించారు. మీ బిడ్డలు బలపడ్డారు, ధైర్యం పొందుకున్నారు. ప్రభు కాపాడుతాడు, చూసుకుంటాడన్న నమ్మకంలోనికి వచ్చారు. కోటి స్తోత్రములు. ప్రియమైన భార్య, భర్త, పిల్లల
పిల్లలు అందరినీ కాపాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, అనేకులకు షేర్ చేయాలి. హిందీ భాషలో వినేవారిలో ఒక ఉజ్జీవం రావాలని ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842525836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.